మా ఇంట్లో మటన్ డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తుంటామండి. అందులో ఒక రెసిపీ మీకోసం. ఈ రెసిపీ మనం రైస్, రోటీ, నాన్, దోస, ఇడ్లీ దేనితో అయినా చాలా బావుంటది. ఈ రెసిపీ చాలా ఈజీ కూడా. ముందుగా హాఫ్ కేజీ మటన్‌ని కడిగి అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి స్పైసెస్ అన్ని ఫస్ట్ బాగా కలుస్తాయండి. తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని 7-8 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. నేను గోట్ మటన్ తీసుకున్నాను. నాకు 8 విజిల్స్ సరిపోయింది పర్ఫెక్ట్ గా. ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసి వేసుకోండి. కొంచెం చెక్క, లవంగాలు, ఉప్పు, పసుపు వేసుకొని ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ రెడీ అయ్యేసరికి మసాలా రెడీ చేసుకుందాం అండి. మిక్సర్ జార్ లో 3 ఇంచెస్ అల్లము, ఒక 6 వెల్లుల్లి, 1 టీ స్పూన్ గసగసాలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని ఇలాగా ముద్దగా చేసుకొని వేసేసుకోండి. ఇది కొంచెం రా స్మెల్ పోయే వరకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాక ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది కొంచెం ఒక 5-6 మినిట్స్ తర్వాత ఇలా బాగా కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకొని 10-15 నిమిషాల వరకు మటన్ కుక్ చేసుకోండి. మీకు ఇంకొంచెం డ్రైగా కావాలంటే ఎక్కువ సేపు ఉడకపెట్టుకుంటే వాటర్ అంతా ఇనిగిపోతుందండి. ఫైనల్ గా మనము మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే నేను కమెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఇవి పౌడర్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్లి లాస్ట్ లో వేసి పౌడర్ చేసి మటన్ లో కలిపేసుకోండి. ఈ మసాలా మీకు లాస్ట్ లో వేయడం వల్ల కలర్ కూడా పెద్దగా చేంజ్ అవ్వదండి. కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మీకు యమ్మీయెస్ట్ మటన్ పులుసు రెడీ అయిందండి.